మన ఇంట్లో ప్రతిరోజూ వండే అన్నం. కానీ చాలాసార్లు గంజి ఎక్కువైపోతుంది, అన్నం అతుక్కుపోతుంది లేదా గింజగా రావడం లేదు. ఇకపై అలాంటి సమస్యలకు గుడ్ బై చెప్పండి. ఈ వీడియోలో గంజి పోకుండా హోటల్ స్టైల్లో తెల్లగా గింజగా అన్నం ఎలా వండాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. చివరి వరకు చూడండి. మీ అన్నం ఎప్పుడూ పర్ఫెక్ట్గా వస్తుంది. పార్ట్ 1, సరైన బియ్యం ఎంపిక. మొదటిగా మంచి అన్నం రావాలంటే బియ్యం ఎంపిక చాలా ముఖ్యం. కొత్త బియ్యం అయితే నీళ్లు తక్కువగా పడాలి. పాత బియ్యం అయితే కొంచెం ఎక్కువ నీళ్లు అవసరం. సాధారణంగా సోనా మసూరి లేదా బాస్మతి రైస్ వాడితే గింజగా వస్తుంది. పార్ట్ 2, బియ్యం కడగడం. చాలామంది చేసే పెద్ద తప్పు ఏమిటంటే బియ్యాన్ని ఎక్కువసార్లు గట్టిగా కడగడం. అలా చేస్తే బియ్యంలో ఉన్న స్టార్చ్ పూర్తిగా పోతుంది. సరైన విధానం ఏమిటంటే బియ్యాన్ని 2 లేదా 3 సార్లు మాత్రమే కడగాలి. నీళ్లు కొంచెం క్లియర్ అయ్యే వరకు చాలు. పార్ట్ 3, నానబెట్టడం. ఇది చాలా ముఖ్యమైన టిప్. బియ్యాన్ని కనీసం 20 నిమిషాలు నానబెడితే అన్నం త్వరగా ఉడుకుతుంది. గింజలు విరగవు, గంజి కూడా తగ్గుతుంది. పార్ట్ 4, నీళ్ల కొలత. ఇక్కడే చాలామంది పొరపాటు చేస్తారు. సరైన కొలత: 1 గ్లాస్ బియ్యానికి 1 లేదా 2 గ్లాసుల నీళ్లు చాలు. కొత్త బియ్యం అయితే 1 గ్లాస్, పాత బియ్యం అయితే 2 గ్లాసుల నీళ్లు. పార్ట్ 5, వండే విధానం. కుక్కర్లో వండితే మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. 2 విజిల్స్ చాలు. అంతకంటే ఎక్కువైతే అన్నం ముద్ద అవుతుంది. పాట్ మెథడ్. గిన్నెలో వండితే మొదట హై ఫ్లేమ్, తర్వాత లో ఫ్లేమ్. మూత పెట్టి ఉడికించాలి. నీళ్లు పూర్తిగా ఆవిరైపోయే వరకు మాత్రమే ఉంచాలి. సీక్రెట్ టిప్స్. ఇప్పుడు కొన్ని సీక్రెట్ టిప్స్ చెబుతాను. 1 స్పూన్ నూనె లేదా నెయ్యి వేస్తే గింజలు అతుక్కోవు. అన్నం ఉడికిన వెంటనే కలపకండి. 5 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత ఫోర్క్తో నెమ్మదిగా కలిపితే గింజగా ఉంటుంది. కామన్ మిస్టేక్స్. ఈ తప్పులు చేయొద్దు. ఎక్కువ నీళ్లు పోయడం, ఎక్కువ విజిల్స్ పెట్టడం, వెంటనే కలపడం, బియ్యాన్ని ఎక్కువసేపు నానబెట్టడం. ఇలా చేస్తే మీ అన్నం ఎప్పుడూ గంజి పోకుండా హోటల్ స్టైల్లో గింజగా వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి కిచెన్ టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకే టిప్స్ కావాలో కామెంట్లో చెప్పండి.